నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. బేసిక్గా చాలామంది హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టినా కూడా జబ్బులు తగ్గని మనం చాలా చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ ఆకుపెంచర్ అనేది ఒకటి ఉందని మీకు తెలుసా? సో మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే విజయ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఆకుపెంచర్ అండ్ యోగా హీలర్ కూడా. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఫోన్ వాడకం వల్ల కానీ లేకపోతే లైట్స్ వల్ల కానీ నిద్ర పట్టకపోకుండా ఉంటుంది. అంటే ఇన్సోమియా. ఈ నిద్ర పట్టకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. సో వాటికి ఏమైనా ఈ ఆకుపెంచర్లో ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటుందండి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పూర్వకాలం మన పెద్దలు రాత్రి అయితే ఒక చిన్న కట్టెలతో మంట వేసేవాళ్ళు. ఆ మంట ఎరుపు అండ్ తెలుపు కలర్లో ఉంటుంది. ఓకే. దాని తర్వాత మనిషి కొంచెం డెవలప్ అయిన తర్వాత ఒక కిరసనాయిలు కొనుక్కొని కిరసనాయిలు బుడ్డితో వెలిగేయటం మొదలుపెట్టాడు. లాందరం అనేవాళ్ళు, చిన్న బుడ్డి లాంటిది. దాంట్లో కూడా ఎరుపు అండ్ తెలుపు ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ మనకి బల్బు, కరెంటు బల్బు తయారు చేశాడు. కరెంటు బల్బు తయారు చేసిన బల్బు కూడా ఎరుపు తెలుపు ఉంటుంది. ఇలా వైట్లు లేవు. ఎరుపు తెలుపుని మన రెటీనా కానీ మన కన్ను కానీ దాన్ని కొంచెం అబ్జర్వ్ చేయగలవు. ఆ పైన వైట్ లైటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మా కార్లు మోటార్ సైకిళ్ళకి ఇప్పుడు ఈ లైట్లన్నీ కూడా చాలా వైట్ లైట్లు ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు దీన్ని టాలరేట్ చేయలేదు. అందువల్లనే మనకి ప్రధానంగా ఇన్సోమియా రావడానికి ఒక కారణం అవుతుంది. రెండోది ఏంటంటే, మనం పగులు తిని రాత్రి నిద్రపోయే జీవులని. మనకి రేడియం లాంటిది కంట్లో లేదు. ఇప్పుడు కుందేలుకుంది, నక్కకుంది, అవి చీకట్లో చూడగలవు. ఒక మనిషి చీకట్లో చూడలేడు. అర్థమైందండి. మనము పగులు తిని రాత్రి నిద్రపోయే జీవులు మనం. సరే, మనకున్న అవసరాలు రీత్యా ఇప్పుడు మనం రాత్రి కూడా వెళ్తున్నాం. అందుకే లైటింగ్ ఎప్పుడైతే రాత్రి, ఇప్పుడు కంప్యూటర్స్ ఇవన్నీ కూడా మనకు వైట్ లైట్లు ఉన్నప్పుడు ఆ వైట్ లైటింగ్ వచ్చి రెటీనా మీద పడుతుంది. లోపల రెటీనా మీద పెట్టి రెటీనా పీనియల్ గ్లాండ్ని ఇన్యాక్టివ్ చేస్తుంది. పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ని ఇన్యాక్టివ్ చేస్తుంది. అందుకే WHO ప్రకారం పీనియల్ గ్లాండ్ వచ్చి సెక్సువల్కి అండ్ నిద్రకి పనిచేస్తుంది ఆ గ్లాండ్ అని WHO యొక్క సిద్ధాంతం. కానీ యోగా, ఇతర రకాల మన ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఏం చెప్తాయంటే, పీనియల్ గ్లాండ్ ఈజ్ ద మాస్టర్ గ్లాండ్. ఇప్పుడు ఈ గ్లాండ్ పిట్యూటరీని, థైరాయిడ్ని రెండింటిని కంట్రోల్లో పెడుతుంది. ఎప్పుడైతే పీనియల్ అండ్ పిట్యూటరీ డిస్టర్బ్ అవుతాయో ఆటోమేటిక్గా థైరాయిడ్ డిస్టర్బ్ అవుతుంది. రెండోది ఏంటంటే, ఆకుప్రెజర్ ఏం చెప్తూ ఉందంటే, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు, 9 to 11 గంటల వరకు మన బాడీలో ఎండోక్రైన్ గ్లాండ్స్ అనే సెక్రేషన్ జరుగుతూ ఉంటాయి. ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతాయి. ఒక నిద్రకి మనం మెల్టోనిన్ అనే హార్మోన్ కావాలి. మనకి హార్మోన్ రిలీజ్ కాదు. అందుకే మేము ఏం చెప్తామంటే, ఇన్సోమియా పేషెంట్లకు అందరికీ ఏం చెప్తామంటే, మీరు రాత్రి 8 గంటలకల్లా నిద్ర పట్టని వాళ్ళు ఏం చేయాలంటే, ఒక చీకటి గదిలో లైట్లు ఆపేసి కూర్చోవాలి. అప్పుడు మెలటోనిన్ రిలీజ్ అవుతుంది, హార్మోన్ రిలీజ్ అవుతుంది. అయిన తర్వాత ఒక కప్పు పాలు, దాని తర్వాత వచ్చి కప్పు పాలు, దాని తర్వాత అశ్వగంధ అనే ఆయుర్వేదంలో దొరుకుతుంది. గసగసాలనే ఒక చిన్న ఉంటుంది, దాని ఒక పించి, 2 జాజికాయ అని ఉంటుంది, అది ఒక 2 పించి, ఈ 3 వేసుకొని తాగేసిపోయి పడుకోండి 3 days. అయితే మీకు ఇన్సోమియా తగ్గి మీకు ఏదైతే హార్మోన్ రిలీజ్ అవుతుందో కావాలనో ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది. రెండోది ఏంటంటే, కనీసం ఒక 7 రోజులు మనకి వీపు తగిలేటట్టు మధ్యాహ్నం పూట కొద్దిగా మీకు ఎప్పుడైతే బాడీకి టచ్ అవుతుందో, ఎండ టచ్ అవుతుందో మెలటోనిన్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ మెలటోనిన్ రిలీజు మధ్యాహ్నం కావాలి. రాత్రి చీకట్లో ఉన్నప్పుడే ఆటోమేటిక్గా మీకు నిద్రకు సంబంధించిన ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. రెండోది ఏంటంటే, పిల్లలు పుట్టకపోవటం, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సు, ఆడపిల్లలకి వచ్చే ప్రధానంగా లేడీస్కి అయితే ఈ రోజుల్లో అందరికీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. దీనికి కూడా కారణం ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. అందుకే మేమేం చెప్తాం, నైట్ 9 to 11 ఎటువంటి పరిస్థితుల్లో లైటింగ్ చూడకూడదు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే, రష్యా అండ్ చైనా లాంటి దేశాల్లో ఎవడు 9 గంటల పైన మేల్కోరు. వాళ్ళందరూ కూడా ఫుడ్ కూడా 7:30 క్లోజ్ అవుతాయి. అందుకోసం ఆటోమేటిక్గా మనము నైట్ని చాలా ఇంపార్టెంట్, నైట్ 9 to మార్నింగ్ 5 వరకు మన శరీరానికి మనం ఇచ్చేయాలి 8 hours. అందుకే బై 9 కల్లా బెడ్ మీదకి వెళ్ళాలి. మనం పూర్వం అంటే ఒక 45 years బ్యాక్ ఇండియాలో కూడా ఎవరు 7:30 to 8 కల్లా పడుకునేవాళ్ళు. ఇప్పుడు సిటీస్ బాగా డెవలప్ అయ్యి గ్రామాలు తగ్గటం వల్లనే ఇప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. అందుకే
హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఈ సిస్టమ్ అంతా కూడా హార్మోన్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి మన హార్మోన్స్ని కాపాడాలి. కేవలం మేము స్లీప్ ట్యాబ్లెట్ వేసుకున్నాము, అది తాత్కాలికంగా పనిచేస్తుంది, దాన్ని వేరే ఆర్గాన్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కానీ న్యాచురల్గా ఎలా నిద్ర రావాలి అంటే మనం ఈ సిద్ధాంతాన్ని మనం పాటిస్తే మనకు ఆటోమేటిక్గా మనకి ఇన్సోమియా తగ్గద్ది. ఇందా చెప్పాను మీకు, హెడేక్ రావడానికి, మైగ్రేన్కి కూడా ఇది ఒక కారణం అవుతుంది. ఎందుకంటే నైటు నిద్ర సరిగ్గా పట్టదు, కళలు వ్యవస్థలో ఉండిపోతాం. అటు కాకుండా దీర్ఘ నిద్ర రావాలి అంటే ఫస్ట్ మనం ఈ విధంగా మనం చేయటం వల్ల మనకి ఇన్సోమియా పూర్తిగా తగ్గద్ది. దాంతో కూడా ఏంటంటే బ్రెయిన్ పాయింట్స్ అన్నిటికి కూడా మేము ఏం చెప్తామంటే బ్లాక్ కలర్ వేయమంటాం. ఇక్కడంతా బ్లాక్ కలర్ వేసేసి ఇదంతా బ్లాక్ స్కెచ్ పెన్తో బ్లాక్ వేసేసుకోమని చెప్తాం. రాత్రి వేసుకు పడుకున్నారనుకో బ్రెయిన్ యాక్టివ్గా అయిపోతుంది. బ్రెయిన్ యాక్టివ్ అయిందనుకో ఆటోమేటిక్గా మనకి నిద్ర వస్తుంది. అది కాకుండా కూడా ఇంకా క్రానిక్గా ఉంటే మేము 3 days ట్రీట్మెంట్ చేస్తాం. రావాలి 7:30 to 8:30 టైంలో వస్తే ట్రీట్మెంట్ చేసి నైట్ 7:30 to 8:30 చేయాలి దాన్ని. ఆల్రెడీ 7 to 8 చేయాలి. ఆ టైంలో నిద్ర చేసామనుకోండి ఇంకా ఆ రోజు 4th day నుంచి ట్యాబ్లెట్ ఆపచ్చు, పూర్తిగా ఆపేసి చేస్తాం. అది ఎన్ని రోజులు నేను 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మిగతా కూడా ఆపేస్తాం. ఓకే, పక్కాగా ఆపేస్తాం. దానికి ఇంక వేరే వైద్యంలో చెప్పాను కదా, ఆయుర్వేదంలో అయితే మనం ఇది తీసుకోవాలి, అశ్వగంధ, గసగసాలు, దాని తర్వాత జాజికాయ, ఈ మూడింటిని మనం తీసుకొని చేస్తాం. ఓకే విజయ్ కుమార్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే లక్షలు ఖర్చులు పెట్టి కూడా ఈరోజు కొన్ని సమస్యలు అంటే అలాగే ఉండిపోతున్నాయి కానీ అవి పోవట్లేదు. బట్ ఏ ఖర్చు లేకుండా ఇలా జస్ట్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. సో థ్యాంక్ యూ. నమస్తే.